జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి. రాష్ట్ర ప్రభుత్వము వేలాది ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్ లైన్ పోస్టులను దొడ్డిదారిన లక్షల రూపాయల లంచాలు తీసుకొని సక్రమ పద్ధతి లోపల తమకు నచ్చిన వారికి డబ్బులు ఇచ్చిన వారికి రిక్రూట్మెంట్ చేసుకుంటూ భర్తీ చేస్తారు. ముఖ్యంగా విద్య, వైద్య ఆరోగ్య శాఖ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, ఇంకా అనేక డిపార్ట్మెంట్స్. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టుగా అక్రమ పద్ధతి లోపల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. దీని మీద విచారణ జరపాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన బ్యాక్లాగ్ పోస్టులను అక్రమ పద్ధతి లోపల వీళ్ళు భర్తీ చేయడం అనేది చాలా దుర్మార్గం. దీని విషయం లోపల ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో, మరీ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు నిరుద్యోగులతోటి ఆత్మహత్యలు చేసుకుంటారు, కిడ్నీ నమ్ముకుంటున్నారు, లేబర్ పని చేస్తున్నారు. చిన్న చిన్న హైలీ క్వాలిఫైడ్ కూడా ఓటర్లల్లా పనిచేస్తున్నారు, అగ్రికల్చర్ లేబర్గా పనిచేస్తున్నారు. ఇంత ఇబ్బందుల లోపల వాళ్ళు ఉంటే రాజ్యాంగబద్ధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు దక్కవలసిన పోస్టులను అక్రమ పద్ధతి లోపల ప్రతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా విద్యాశాఖ, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల పెద్ద ఎత్తున పోస్టులన్నింటినీ కూడా అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. ఈ విషయంలో గత ప్రభుత్వం అంటే చేసింది దాదాపు 5 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని చెప్పి మొత్తం డ్యూటీ చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే పోస్టులు లక్షల రూపాయలు తీసుకొని చేతులు మార్చుకున్నారో, కొన్ని రోజులు ఈ విధంగా పోస్టులు తీసి మళ్ళా కొన్ని రోజుల వాళ్ళ నుంచి వాళ్ళ కొత్తలు పెట్టుకుంటారు. ప్రజలందరినీ కూడా పిచ్చోళ్ళని చేసినట్టు నిరుద్యోగుల జీవితాలతో తిరగడం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్ర స్థాయి ఉందో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను 70,000 పోస్టులు ఇచ్చినామని అక్రమ పద్ధతిలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, టెంపరీ అని చెప్పి ఎస్సీ ఎస్టీ రావాల్సిన వ్యాపార పోస్టులు, రిజర్వేషన్ పోస్టులని పక్కకు పెట్టి డబ్బులకు లంచాలు తీసుకొని అమ్ముతున్నటువంటి వాటి మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉంది. దీని విషయంలో తనకి వెంబడి చర్యలు తీసుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎక్కడ ఆ జిల్లా స్థాయి అధికారులు, కొన్ని మంత్రుల బంధువులకు పోయిన ప్రభుత్వం లోపల కూడా పెద్ద ఎత్తున అక్రమ పద్ధతితో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లోపల ఇష్టారీతిగా తీశారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ లో బోగస్ ఉద్యోగులను సృష్టించారు, బోగస్ ఉద్యోగుల పేరు మీద దందాలు చేశారు. అదేవిధంగా విద్యాశాఖ లోపల, ప్రతి ఇరిగేషన్ లోపల, దీని లోపల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అని చెప్పి చాలా లక్షల రూపాయలు తీసుకొని అక్రమ పద్ధతి లోపల భర్తీ చేశారు. వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ జరపాలి. ఎవరెవరైతే లంచాలు తీసుకున్న ఉన్నత అధికారులు కానీ నాయకులు కానీ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒకవైపు నిరుద్యోగ సమస్య, ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం, ఇంకొక వైపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద 35 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా కోచింగ్లు తీసుకొని వాళ్ళు జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు. టాలెంటెడ్ పీపుల్కి మన జాబులు రావడం లేదు. పోటీ పరీక్షలల్లా దొడ్డిదారున్న డబ్బులు ఇచ్చి అక్రమ పద్ధతి లోపల లక్షల రూపాయలు తీసుకొని అనామకులకు, అనర్హులకు జాబులు ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది రాజ్యాంగ విద్రోహం. రిజర్వేషన్లకు ఇవ్వకపోవడం ఒకటి, రాజ్యాంగ విరుద్ధంగా భర్తీ చేయడం ఒకటి, ఇట్లా అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి దీనిపై విచారణ జరిపించాలి. బాధ్యులు ఎవరైతే లంచాలు తీసుకున్నారో వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నారు. వాళ్ళ మీద వాళ్ళు ఏ పద్ధతి వచ్చారు, ఏ మార్గంలో మున్సిపాలిటీ లోపల బోగస్ పేరు పెట్టి రాజేస్తున్నారు. లంచాలు తీసుకొని మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏజెన్సీలు, పెద్ద ఆఫీసర్లు కలిసి
లూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ సమస్య పరిష్కారం మీదనే అది ఇస్తానే హామీ మీదనే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారం చూపాలి. లేని పక్షం లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పి హెచ్చరించారు.